బీసీల హక్కుల సాధనే ధ్యేయంగా బీసీ ధర్మ దీక్ష పేరుతో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. బీసీ వర్గాల్లో చైతన్య స్ఫూర్తిని రగిల్చింది. వంచనకు గురవుతున్న బీసీల అభ్యున్నతి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి చేపట్టిన దీక్షకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. ఈ దీక్షకు మద్దతుగా జ్యోతిబా పూలే గారి ముని మనవరాలు శ్వేత పూలే గారితో పాటు మండల్జీ కూడా హాజరవ్వడంతో రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అందుకు కారణం రెండు అంశాలు. అందులో మొదటిది బీసీ బిడ్డల ఉజ్వల భవిష్యత్ కోసం బోడి రామచంద్ర యాదవ్ నిస్వార్థంగా చేస్తున్న పోరాటం కాగా, రెండోది ఆయన చేస్తున్న న్యాయమైన డిమాండ్. మొదటి అంశానికి వస్తే బోడి రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం కాదు, జనాభా దాదాపు 50% ఉన్న బీసీ బిడ్డల కోసం ప్రాణాలను పరంగా పెట్టి ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన చేపడుతున్న దీక్ష ప్రభుత్వ వర్గాల్లో చలనం తెచ్చింది. ఇతర రాజకీయ పార్టీలు కూడా తప్పకుండా మద్దతు పలకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక 5 ప్రధాన డిమాండ్ల విషయానికి వస్తే, బీసీల రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. రాజధాని ప్రాంతంలో బీసీల అభివృద్ధి కోసం 1000 ఎకరాలు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్లకు నిధులిచ్చి పూర్తి స్థాయిలో యాక్టివ్ చేయాలి. సమగ్ర కులగణన చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ 5 ప్రధాన డిమాండ్ల సాధన ధ్యేయంగా ఈ దీక్ష జరుగుతోంది. ఆచరణ సాధ్యమైన ఈ డిమాండ్ల విషయంలో ప్రభుత్వంలో చలనం తీసుకురావడమే లక్ష్యంగా బోడి రామచంద్ర యాదవ్ చేపట్టిన ఈ ఆమరణ నిరాహార దీక్ష ఓ సంచలనంగా మారడమే కాదు, ఓ ప్రభంజనం సృష్టిస్తోంది.